రాజమండ్రి నుంచి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. హలో హలో, నమస్తే. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు ఎస్ఎన్ దినవహి. ఆహా, ఓకే, చెప్పండి. దినవహి, ఓకే. దినవహి. చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. రాజమండ్రి దగ్గర ఉండేశ్వర శ్రీపాన గ్రామంలో ఉండేశ్వర సార్. ఇప్పుడు మీరు కదా చెప్పండి, మీ అభిప్రాయం స్ట్రైట్ గా చెప్పాలి దయచేసి. అదే సార్, రాజ్యసభ స్పీకర్ గురించి డిబేట్ పెట్టారు కదా ఇప్పుడు. చింతకాయల విజయ ఇలా చిరంజీవి గారు ఏదో అన్నాడు ఎప్పుడు. అలాగే వంగవీటి రాజా గారికి స్పీకర్. మొన్నటి వరకునేమో పవన్ కళ్యాణ్ ఈస్ట్ నాగేశ్వర గొడవ సరిపోయింది. ఇప్పుడు ఈ గొడవలు సరిపోతున్నాయి. ఈ రాజ్యసభ స్పీకర్ ఎవరికి ఇస్తే ఏంటండి, ఏమి ఇస్తే ఏంటి? మా ప్రజలకు ఏమైనా ఒరిగిందా? ఇంతవరకు అక్కడ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరం వరకు పింఛన్లు రాయలేదు కొత్తలు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ముసలాళ్ళకి పింఛన్లు లేవు, వితంతువులకు పింఛన్లు లేవు, ఒంటరి మహిళలకు పింఛన్లు లేవు. కొత్త పింఛన్లు 2 ఏళ్ళ బట్టి రాయలేదు. వీటి గురించి చర్చలు పెట్టట్లేదు ఎవరు. ఆ రాజ్యసభ స్పీకర్ ఎవరికి ఇస్తే వాళ్ళ వల్ల ఉపయోగం ఏం లేదండి. ఆ లింగమణి ఎవరు అప్పుడు తానా సతీష్, చింతకాయల విజయ్, లేదా భాష్యం, వీళ్ళ వల్ల ప్రజలకు ఏమైనా ఒడిగితుందా అంటే ఏం లేదు. వీళ్ళ వల్ల ఒడిగేది ఏమి లేదు. ముందు మీరు ఏమైనా చెప్పు చూస్తే 2 సంవత్సరాల బట్టి పింఛన్లు ఇవ్వట్లేదండి, కొత్త పింఛన్లు. వాటి గురించి చర్చ పెట్టండి. చాలా సంవత్సరాలు అంతకుముందు ప్రభుత్వం సంవత్సరం మీరు వ్యాలిడ్ అంశాన్ని ప్రస్తావించారు. ఇక్కడ వితంతువులకు లేవు, కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదా? వాళ్ళ అభిప్రాయం వాళ్ళు పబ్లిక్ మాట్లాడుతున్నారు కొత్త పెన్షన్ ఇవ్వట్లేదని. ఎడిటర్ గారు అసోసియేట్ ఇద్దరికి చెప్తాను. నేను 78 ఏళ్ళ నాకు వద్దు, నాకు పెంచినట్టు సార్, నాకు 78 ఏళ్ళు నాకు పెంచినట్టు. కానీ మా ఊర్లో చచ్చిపోతున్నారండి పింఛన్ లేక.